హాయ్ ఎవరివన్. ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి మొటిక్కాయ కారం. మొటిక్కాయ కారంకి కావాల్సిన మొటిక్కాయలు అంటే గోరు చిక్కుడు అని కూడా అంటారు. మా సైడ్ రాయలసీమ సైడ్ వీటిని మొటిక్కాయలు అంటారు. వీటిని ఇలా కట్ చేసేసుకొని అందుకు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ, టమోటా, ఆనియన్, టమోటా, చిల్లీ, నేను పచ్చిమిరపకాయలు, ఉప్పు, సాల్ట్ వేసేసి దంచుకున్నానండి. ఇట్లా రోట్లో దంచి అది పెట్టుకున్నాను. ఇవి వేరుశనగ పప్పు వేయించుకున్నాను. ఇలా మొటిక్కాయని కూడా దంచుకోవాలి, కొన్ని కొన్ని వేసుకుంటూ దంచుకోవాలండి. అంటే మిక్సీ అయినా కచ్చా పచ్చా పట్టుకోవచ్చు, కానీ దంచితే టేస్ట్ బాగుంటుందండి మొటిక్కాయ కారానికి. ఇలా కచ్చా పచ్చాగా కొద్దిగా దంచుకోవాలండి. మళ్ళీ కొద్దిగా వేసుకొని రోట్లో దంచింది అయితే గోరుచిక్కుడు కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. మిక్సీకి వేసిన దానికన్నా కూడా రోట్లో దంచుకొని మనము గోరుచిక్కుడు కారం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గోరుచిక్కుడు గోంగూర వేసి ఈ పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు. ఇలా మొటిక్కాయ కారం చేసుకున్నా కానీ గోరుచిక్కుడు కారం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా దంచుకున్న గోరుచిక్కుల్లో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి వంపేసుకోవాలండి. ఆ నీళ్ళన్నీ ఇలా దంచుకున్న తర్వాత నీళ్ళు వేసుకునేది 1.5 గ్లాస్ వాటర్ కానీ 2 గ్లాసెస్ వాటర్ కానీ వేసుకొని ఇవన్నీ వంపేసుకోవాలండి. ఇది వంపేస్తే దీంట్లో కొద్దిగా చేదు అంట అట్లా ఏమి ఉండకుండా బాగుంటుందండి. నసురుగా లేకుండా ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా వంపేశాక స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి కడాయిలో ఈ మొటిక్కాయలు గోరుచిక్కుడు మనం దంచుకున్నాం కదా రోట్లో, అదంతా ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వాటర్ అంతా పడేసి గట్టిగా ఒత్తి కూడా అట్లా వంచేయచ్చండి. వంచేస్తే అందులో ఉండే పసురంతా పోయి బాగా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే టమోటా, ఆనియన్ కూడా వేసేద్దామండి. టమోటా, ఆనియన్ వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు అట్లా ఉడికిపోతేనే బాగుంటుందండి. ఉడికిన తర్వాత బాగా ఆయిల్ వేసేసి వేపుకోవాలండి. ఇందులోనే మనం పచ్చిమిర్చి
కొద్దిగా సాల్ట్ వేసి దంచుకున్నాం కదండి రోట్లోనే, అది కూడా అందులో వేసేద్దామండి. ఇలా రోట్లో దంచి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకంటే రోళ్ళు అవైలబుల్ లేని వాళ్ళు సిటీలలో కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలండి. దంచిన టేస్ట్కు మిక్సీకి వేసిన టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇవన్నీ వేసేసి 1.5 గ్లాస్ వాటర్ వేసి ఉడకనిచ్చేద్దామండి కొద్దిసేపు. ఇందులో ఒక చిట్కా పసుపు, సాల్ట్ కూడా వేద్దామండి. కొద్దిగా నేను పచ్చిమిర్చిలో వేసి దంచుకునేటప్పుడు వేసాను. ఇంకా కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసి ఉడకనిచ్చేద్దామండి. ఇంకా కొద్దిసేపు ఉడకాలండి. కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇలా ఒక 5-6 మినిట్స్ ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి బాగా వేగనివ్వాలండి. దీన్ని ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి దీని కారంకి. కొందరు ఆయిల్ ఫుడ్ నచ్చని వాళ్ళు వాటర్లో ఉడికిచ్చేసుకొని లాస్ట్లో శనగగింజల పొడి వేసేసుకుంటారండి. వేరుశనగ పొడి, శనగగింజల పొడి. మా సైడ్ అయితే శనగగింజలు అంటామండి. రాయలసీమ సైడ్ శనక్కాయలు, శనగగింజలని. అటు సైడ్ అంతా తెలంగాణ, అటు సైడ్ అంతా వేరుశనగ పప్పు అంటారండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నాక ఒక 2-3 సెకండ్స్ బాగా వేగనిద్దామండి. ఇప్పుడు ఇందులో మనం వేరుశనగ పప్పు పొడి చేసుకొని పెట్టుకున్నాం కదండి, అదంతా వేసేసుకుందాం. ఇందులో వేరుశనగ పప్పు, కొందరికి వేరుశనగ పప్పు తినని వాళ్ళు ఉన్న వాళ్ళకు ఇందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి బాగా గ్రైండ్ చేసేసుకునేసి ఇందులో లాస్ట్లో ఈ వేరుశనగ పప్పు బదులు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసేస్తాను, ఇంకా లేనప్పుడు వేరుశనగ పప్పు వేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. వేడి వేడి అన్నంలోకి వేసుకున్నా బాగుంటుంది, వేడి చపాతీలోకి కూడా బాగుంటుందండి. చపాతీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ మొటిక్కాయ కారం. మా రాయలసీమ సైడ్ అంతా వీటిని మొటిక్కాయలు అంటామండి. కొందరు గోరు చిక్కుడు అలా అంటారండి.
అంతే అండి. ఈ గోరు చిక్కుడు కారం ఒక వేరుశనగ పప్పు వేసుకున్నాం. ఒక 2 minutes అలా పెట్టుకునేసి 2 seconds అండి, 2 seconds అలా పెట్టేసుకుంటే అయిపోయింది. ఇంతే అండి. ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి టేస్ట్ చేయండి. బాయ్ అండి.